హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఫస్ట్ అయితే దీని లొకేషన్ చెప్పేస్తా. సో అటు వచ్చేసి పండ్ల మార్కెట్ వస్తుంది. అలాగే ఈ పక్క వచ్చేసి ఎగ్ పోస్ట్ ఆఫీస్. దీని పక్క సందులో అయితే గురువారెడ్డి స్కూల్ అయితే ఉంటుంది. సో మీకు 3 స్పాట్స్ అయితే చెప్పాను. సో ఇక్కడ మధ్యలో అయితే ఉంటుందన్నమాట ఈ ఈవినింగ్ స్నాక్స్ స్పాట్ అయితే. ఇక్కడైతే చాలా ఉంటాయి. వెరైటీగా ఏంటంటే స్వీట్ బోండా ఇంకా పోలీ కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ఇంకో స్పెషల్ ఐటెం ఏంటంటే ఆకుకూర బోండా అనమాట. మునగాకుతో అయితే బోండా చేస్తారంట. చాలా డిఫరెంట్గా ఉంది. టేస్ట్ అయితే చూడాలి మనం ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రైజెస్ కూడా చాలా రీజనబులే. మిర్చి బజ్జీ వచ్చేసి 5 రూపీస్ అనమాట. కట్ బజ్జీ అయినా కూడా 5 రూపీస్. మిగతాది ఏది తీసుకున్నా 10కి 3 అయితే ఇస్తున్నారు. సో పోలీ అయితే 15 రూపీస్. ఆకుకూర బోండా అయినా సరే 10కి 3 అయితే ఇస్తున్నారు. చాలా రీజనబుల్గానే ఉంది ఇక్కడ ప్రైస్ అయితే. నేను చూసిన ప్రకారం అయితే ఇన్స్టెంట్గా చేస్తున్నారు. అంటే మన ముందే వేసి నీట్గా అయితే ఇస్తున్నారనమాట. హైజీనిక్గా ఉంది చూడటానికి కూడా. నేనైతే చూశాను ఎలా ప్రిపేర్ చేస్తున్నారో. సో మీరు కూడా చూసేయండి ఎంత బాగా ప్రిపేర్ చేస్తారో ప్రతి ఒక్క ఐటమ్ అయితే. సో వీడియో ఎండ్ దాకా చూసి మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి కామెంట్ చేయండి. లొకేషన్ అయితే ఇంకొకసారి చెప్పేస్తాను చూడండి. మన తిరుపతిలో పండ్ల మార్కెట్ నుంచి ఎగ్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే దారిలోనే వస్తుంది. ఇక్కడ బాగుంటాయి బాగుంటాయి టేస్ట్ మాత్రం ఇంట్లో చేసుకుంటున్నట్టే ఉంటుంది. స్వీట్ బోండా స్వీట్ బోండా ఇది స్వీట్ ఇది స్వీటే. పోలీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, బోండా ఇంకా ఉన్నాయి ఐటమ్స్. కడలు, ఉద్ది వడ, మల్పాల వడ, అలసంద వడ వేస్తాం. ఆకుకూర బోండా అంటే మునగాకు ఆకుకూర బోండా. మునగాకు వేయచ్చు, చిర్రాకు వేయచ్చు, ఏదైనా వేయచ్చు. కానీ మేము ఎక్కువ మునగాకే యూజ్ చేస్తాం. ఎందుకు వచ్చినా అంటే ఎన్నేళ్ళ నుంచి నడుపుతున్నారంటే? మేము 6 ఏళ్ళుగా వేస్తున్నాం. 6 ఏళ్ళుగా. ఏమేమి ఉంటాయి అంటే ఇక్కడ? అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ, ఆకుకూర బోండా, టీప్ బోండా, మామూలు బోండా, పోలీలు, మురుకులు, నిప్పట్లు అవన్నీ వేస్తూ ఉన్నాము. ఇప్పుడు నాకు హెల్త్ బాగా లేకుండా వేయలేదు. ఇంక మీట అవి కూడా వేస్తాం. వేస్తారా? అవన్నీ వేస్తూ ఉన్నాము. నాకు ఆపరేషన్ అయింది.
అందువల్ల ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం. రేట్లు ఎలా అంటే ఏదైనా ఇది 5 రూపాయలు, కట్ బజ్జీ 5 రూపాయలు, మిగతా ఏదైనా 10కి 3, ఇది 15 రూపాయలు ఒకటి కోడి. మిగతా అంతా కట్ బజ్జీ 5 రూపాయలు, ఇంకా బజ్జీ 5 రూపాయలు, మామూలు బజ్జీ 5 రూపాయలు, ఇది 15 రూపాయలు, మిగతా అన్ని 10కి 3. తక్కువ రేట్లకే ఇచ్చేది మేము, ఎక్కువ రేట్లకి ఇవ్వము. మనకు వచ్చే లాభం వస్తే చాలు. కట్ బజ్జీ కట్ పని కట్ పని ఏమంటే టేస్ట్ బాగుంటుందని మన దగ్గరకు వస్తారు అందరూ. టిఫిన్ అయినా అంతే, టిఫిన్ కూడా అంతే. 10కి 3 ఇడ్లీ, 4 ఇడ్లీ 2 వడ 20 రూపాయలు. ఉగ్గాని అమ్ముతాం. టిఫిన్ కూడా పెడతారా? మార్నింగ్ ఉంటుందా? మార్నింగ్ ఎన్నింటికి స్టార్ట్ చేస్తారు టిఫిన్స్? 7 గంటలకు స్టార్ట్ చేస్తాం. ఎన్నింటి దాకా ఉంటారు? 11 వరకు ఉంటాం, 11:30 వరకు ఉంటాం. పొద్దున అయితే ఏమేమి ఉంటాయంటే పొద్దున వచ్చి పూరి, ఉగ్గాని, ఇడ్లీ, దోశ, ఎగ్ దోశ, సాదా దోశ, కారం దోశ. ఉగ్గాని స్పెషల్ మీ దగ్గర? ఉగ్గాని బజ్జీ. ఇది ఆకుకూర బోండా, ఇది కూడా 10కి 3. స్వీట్ బోండా కూడా 10కి 3. ఎన్నింటికి స్టార్ట్ చేస్తారంటే ఈవినింగ్ అయితే 3:30. ఎన్నింటి దాకా ఉంటారు? 9 వరకు ఉంటాం. 9 దాకా ఉంటారు. సండేస్ కూడా ఉంటారా? ప్రతిరోజు ఉంటారు. ప్రతిరోజు. లొకేషన్ ఏమొస్తుంది అంటే ఇక్కడ? లొకేషన్ అడ్రస్ ఎగ్ పోస్ట్ ఆఫీసు, గురువారెడ్డి స్కూల్. అటుపోతే ఎగ్ పోస్ట్ ఆఫీసు, ఇది గురువారెడ్డి స్కూల్. గురువారెడ్డి స్కూల్ గవర్నమెంట్ స్కూల్. గురువారెడ్డి స్కూలు పక్కనే ఉంటుంది. కొంచెం ముందరకు వచ్చారంటే పక్కనే ఉంటుంది. నేను అది కారం ఉள்ள వెక్కి నాన్న వస్తాడు. తినేదానికి పెట్టే నార్మల్ బోండానా అంటే ఇది నార్మల్ బోండా. అదే ఆకుకూర.
రే ఇంకోటి పెట్టాను కారం వెయ్యి. ఏంటంటే ఇప్పుడు వేసేది ఉద్దివడ ఇప్పుడు దాన్ని పెట్టి టైం అవుతుంది. మూడు పెట్టే కారం వేసేది. ఇది కూడా 10కి 3. ఏదైనా 10కి 3. ఏదైనా 10కి 3. పోలీ 15 రూపాయలు, కట్ బజ్జీ 5 రూపాయలు. షాప్ కడి ఉంది నేను అలసంద వడలు కూడా వేస్తాం. ఎత్తున్నాము అలసంద వడ, మసాలా వడ, ఉద్ది వడ. సాయంత్రం అప్పుడు ఎక్కువ ఏది తీసుకుంటారంటే ఇవి అన్నీ తీసుకుంటారు, అన్నీ లైక్ చేస్తారు సాయంత్రం పూట. అంటే స్నాక్స్ కదా వాళ్ళకి. అలసంద వడలు ఎక్కువ పోతాయి, ఉద్ది వడలు. ఇది కూడా 10కి 3 ఉద్దివడ, అలసంద వడ. ఇప్పుడు వేసేది అలసంద వడ. ఇది అలసంద వడ. ఓకే. పేరేమన్నా ఉందా ఆంటీ? లక్ష్మీ వెంకటేశ్వర టిఫిన్ సెంటర్, సంధ్యా టిఫిన్ సెంటర్. సంధ్యా టిఫిన్ సెంటర్. షాప్ పేరు లక్ష్మీ వెంకటేశ్వర. ఓకే.
యూట్యూబే ఛానల్ పేరు వేరే. ఇది కూడా 10కి 3. సో ఇప్పుడైతే ఇవి తీసుకున్నా, వీటి టేస్ట్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మునగాకు బోండా అనమాట, ఇది అలసంద వడ, ఇది స్వీట్ బోండా. అలసంద వడ టేస్ట్ అయితే చాలా బాగుంది. మునగాకు బోండా అయితే చూద్దాం టేస్ట్. మునగాకు బోండా కూడా చాలా బాగుంది టేస్ట్. ప్రతి ఒక్కటి చాలా బాగుంది. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.